నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవిని హాస్పిటల్, విజయవాడ. షుగర్ తగ్గినప్పుడు లేదా పెరిగినప్పుడు దానివల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ మెదడు మీద ఎలా ఉంటాయి? ఇది చాలామందికి ఉండేటటువంటి అనుమానం. దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ముఖ్యంగా షుగర్ తగ్గినప్పుడు చూద్దాం. చాలామంది షుగర్ తగ్గినప్పుడు మాకు షుగర్ డౌన్ అయిపోతుంది అంటారు కదా. అలా డౌన్ అయిపోతున్నప్పుడు కళ్ళు తిరగటము, చెమటలు పట్టడము, చేతులు వణకటము, మాట తడబట్టము, నడుస్తున్నప్పుడు పక్కకు తోలటము, పూర్తిగా కళ్ళు తిరిగి కింద పడిపోవటము, లేదా అంతకుముందు బాగా క్లౌడీ సెన్సెస్ అంటాం అనమాట, లేదా ఆల్టర్డ్ సెన్సరీ అంటాం. అంటే అంతకుముందు ఎదుటి మనిషిని బాగా గుర్తుపడతాము. ఎప్పుడైతే ఈ షుగర్ డౌన్ అవుతున్నప్పుడు మనిషిని గుర్తుపట్టలేకపోవటము, ఏదేదో మాట్లాడటము, కొన్నిసార్లు బాగా సివియర్ షుగర్ డౌన్ అయినప్పుడు, అంటే సివియర్ హైపోగ్లైసిమియా అంటే అలాంటప్పుడు కళ్ళు తిరిగిపోయి ఫిట్స్ కూడా రావచ్చు. అలాంటప్పుడు వేరే మనిషి ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళకి షుగర్ కనుక మనం పెట్టినట్లయితే, లేదా హాస్పిటల్ తీసుకెళ్ళి మనం సెలైన్ ద్వారా గ్లూకోజ్ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రం స్పృహ వస్తుంది. ఇది ఈ నరాల మీద ఉండేటువంటి సమస్య. ఇలాంటి షుగర్ డౌన్ అవ్వటం అనేది రిపీటెడ్గా, అంటే మాటికి తరచుగా జరుగుతుంది అనుకోండి. కొన్నాళ్ళకి మన జ్ఞాపక శక్తి తగ్గిపోవటము, నడుస్తున్నప్పుడు పక్కకు తోలటము, కండరాల బాగా నాజుగా ఉండాలనిపించటం, లేదా నాజుగా ఉన్నట్టు అనిపించటం, బాగా డిమ్గా ఉన్నట్టు అనిపించటము, మతిమరుపు రావటం లాంటి సమస్యలు కూడా వస్తాయి. సో షుగర్ పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకోవటం ఎంత ముఖ్యమో, షుగర్ డౌన్ కాకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం అన్నమాట. సో ఆ డౌన్ కాకుండా ఉండటానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ వాడుతుంటే ఎంత డోసు వాడుతున్నాము, ఎప్పుడు వాడుతున్నాము, ఎందువల్ల డౌన్ అవుతుంది, ఆ రోజు మనం ఆ మందులు తీసుకొని లేదా ఇన్సులిన్ తీసుకొని తినలేదా, రోజు తినే దాంట్లో తగ్గిందా, లేదా ఇంకొక వేరే మందులు ఏమన్నా వాడుతున్నామా, కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా ఉందా, మనం డబుల్ డోస్ ట్యాబ్లెట్స్ ఏమన్నా వాడుతున్నామా, గుండె ప్రాబ్లం ఏమైనా ఉందా, లివర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పేషెంట్స్లో షుగర్ డౌన్ అవడానికి కేవలం మందులు ఒక్కటే కారణం కాదు. చాలాసార్లు ఏమవుతుందంటే మనం తెలియకుండా కొంచెం పెద్ద వయసులో ఒక ట్యాబ్లెట్, చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి. షుగర్ కొన్ని ట్యాబ్లెట్స్, కిడ్నీకి కొన్ని ట్యాబ్లెట్స్, హార్ట్కి కొన్ని ట్యాబ్లెట్స్, నరాలకు కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ మిక్స్లో మనం ఒక ట్యాబ్లెట్ బదులు ఒకటి వేసుకోవాల్సింది 2 వేసుకుంటాం, లేదా అంతకుముందు రాసిన ప్రిస్క్రిప్షన్లో ఒక ట్యాబ్లెట్, కొత్తగా రాసిన ప్రిస్క్రిప్షన్లో ఒక ట్యాబ్లెట్ వాడతాము. దానివల్ల డబుల్ డోస్ అవుతుంది. షుగర్ డౌన్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, ఆ షుగర్ మళ్ళీ డౌన్ కాకుండా ఉండేటటువంటి స్టేజ్ రావడానికి కొన్నిసార్లు 2 రోజులు 3 రోజులు కూడా పడుతుంది. చాలా వరకు చాలా హైపోగ్లైసిమిక్ ఎపిసోడ్స్ అంటే టక్కున మనం కూర్చోబెట్టి వెంటనే మనం షుగర్ ఇచ్చినప్పుడు, లేదా జ్యూస్ ఇచ్చినప్పుడు షుగర్ రికవర్ అవుతుంది, నార్మల్గా వస్తుంది. కొన్నిసార్లు మాత్రం హాస్పిటల్ అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది షుగర్ డౌన్ అయినప్పుడు సమస్య. షుగర్ ఎక్కువైనప్పుడు ఏం కావచ్చు? షుగర్ ఎక్కువైనప్పుడు మెదడు మీద మెదడు నరాలు లాగటము, బాగా నాజుగా ఉంటుందని చాలామంది, సార్ మా తలంతా బాగా డిమ్గా ఉంది, యాక్టివ్గా లేదు అంటారు. అంటే షుగర్ పెరిగినప్పుడు ఆ నరాల మీద ఎఫెక్ట్ అన్నమాట. అంటే నరాలు సక్రమంగా పనిచేయాలంటే దాని చుట్టూ ఉండేటటువంటి గ్లూకోజ్ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది సరైన మోతాదులో, సరైన సంపాదాల్లోనే ఉండాలి. అది ఎక్కువ ఉన్న ప్రమాదమే, తక్కువ ఉన్న ప్రమాదమే. ఇలా కంటిన్యూస్గా ఎక్కువ ఉన్నప్పుడు ఇందాక మనం షుగర్ డౌన్ ఉన్నప్పుడు ఉన్న లక్షణాల్లోనే తోలటము, ఏదేదో మాట్లాడటము, మాట మందంగా రావటము, మనం క్వశ్చన్ అడుగుతున్నప్పుడు రెస్పాన్స్ సరిగ్గా లేకపోవటము, కంటిన్యూస్ దీర్ఘకాలం అట్లా షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు స్ట్రోక్ రావటము, అల్జీమర్స్ డిసీజ్ మతిమరుపు రావటం కానీ ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. సో ఎటువంటి సమస్య ఉంది, మీకు నరాల సమస్య ఉంది, మెదడు సమస్య ఉందంటే అది షుగర్ ఎక్కువ అవటం వల్ల లేదా తరచుగా డౌన్ అవటం వల్ల అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అడ్జస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకేమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, రెస్పాన్స్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.